పార్వో వైరస్ చాలామంది డాగ్ ఓనర్స్‌ని భయపెట్టే ఈ పార్వో వైరస్ ఈ మధ్య కాలంలో మళ్ళా కేసెస్ అయితే పెరుగుతున్నాయి. సో, పార్వో వైరస్ గురించి ప్రతి ఒక్క డాగ్ ఓనర్ ఎంతవరకు తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ ఎందువల్ల వస్తుంది? సో, పార్వో వైరస్ అనేది పేరులో ఉన్నట్టుగానే ఇదొక వైరల్ వ్యాధి. ఎలా వస్తుంది అంటే మెయిన్‌గా ఒక ఆల్రెడీ పార్వో ఇన్ఫెక్టెడ్ డాగ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇంకొక డాగ్ కాంటాక్ట్ అయితే ఆ విధంగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా ఏంటంటే మోషన్‌తో కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ ఏజ్ డాగ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి? సో, మెయిన్‌గా అయితే మనకి 6 మంత్స్ నుంచి తక్కువ ఉన్నవైతే ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా అన్‌వాక్సినేటెడ్ అయితే ఏ ఏజ్‌లో అయినా గానీ ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్రీడ్స్ అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ బ్రీడ్స్ అయితే ఎక్కువగా అయితే ఎఫెక్ట్ అవుతాయి అండ్ చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సింప్టమ్స్. సో, సింప్టమ్స్ అనేది జనరల్‌గా ఫస్ట్‌లో వచ్చేసరికి అన్నం తినకుండా ఉంటాయి. అప్పుడప్పుడు వామిట్ అవుతుంది. బట్ ఈ టైంలో ఏంటంటే ఓనర్ కనుక్కోలేరు. నెక్స్ట్ మనకి పార్వో అనేది బాగా తెలుసుకునేది ఎప్పుడు అంటే బ్లడ్ మోషన్స్ కానీ, లేకపోతే బ్లడ్ వామిట్ కానీ. కాకపోతే చాలామంది ఓనర్స్‌కి తెలియని విషయం ఏంటి అంటే అప్పటికే బాగా లేట్ అయినట్టు అర్థం అనమాట. నెక్స్ట్ రీల్‌లో వచ్చేసరికి పార్వో ఒకవేళ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? దాంతో పాటు పార్వో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం.